మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సార్ 5 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ కూడా 2026 ఏ విధంగా ఉండబోతుంది? న్యూట్రల్గా ఉంటుందా, అద్భుతంగా ఉంటుందా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, వృత్తిపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్గా ఈ నెంబర్ సిరీస్ వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? అవునండి. 5వ తేదీన పుట్టిన వాళ్ళు 14, 23 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు 5వ సంఖ్య కిందికి వస్తారండి. ఈ 5వ సంఖ్యకి అధిపతి బుధుడు. బుధుడు ఏంటంటే రాజకుమారుడు అని అంటారు కదా. ఒక రాజ్యంలో రాజు ఉంటే రాజకుమారుడు రాజ్యంలో ఆడుతూ పాడుతూ ఉంటాడు. అంటే ఇటు రాజు నుండి అటు సైన్యాధిపతి వరకు కూడా వీళ్ళు బ్యాలెన్సింగ్గా ఉంటారనమాట. 5వ నంబర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కువగా అంటే 5, 4, 3, 2, 1 ఇటు వీళ్ళని బ్యాలెన్స్ చేస్తారు. 5, 6, 7, 8, 9 ఇటు వీళ్ళని బ్యాలెన్స్ చేస్తారు. మధ్యలో 5వ నంబర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే బ్యాలెన్స్ చేసే తత్వం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అందరికీ ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలన్న భావన వీళ్ళకు ఉంటుంది. వీరికి అధిపతి వచ్చేసి బుధుడు. బుధుడు కారకత్వం వచ్చేసి రైటర్, రాయడము, చదవడము అండ్ బిజినెస్ సంబంధించినటువంటి వాటికన్నిటిని కూడా ఆలోచించడము, మనకి రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండబోతుంది అని ఏది క్యాల్కులేట్ చేయడము, మార్కెటింగ్ ఫీల్డ్ ఎట్లా ఉన్నాయి అని క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంటారు వీళ్ళు. సో అలాంటి కారకత్వాలు వీళ్ళకు ఉంటాయి. ఆ కారకత్వాల్లోనే ఇప్పుడు మనకు సెలబ్రిటీస్ని తీసుకుంటే రష్మిక, శ్రీలీల, తర్వాత రానా దగ్గుపాటి, మన హీరో శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా 5వ సంఖ్యకి చెందిన వాళ్ళే. వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటే సూర్యుడు వీళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడు? 5వ సంఖ్య వాళ్ళు సూర్యుడికి ప్రీతి పాత్రులుగా ఉంటారు. సూర్యుడు అండ్ బుధుడు ఇద్దరు కూడా కలిస్తే అది బుధాదిత్య యోగం అవుతుంది. ఇప్పుడు మన జ్యోతిష శాస్త్రంలో కూడా బుధుడు సూర్యుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు పుట్టిన సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి బుధాదిత్య యోగం ఉందని అంటారనమాట. కాబట్టి వీళ్ళు ఏంటంటే కష్టపడతారు ఈ సంవత్సరము. అండ్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభాలన్నీ ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంది. వీళ్ళకి ఆత్మవిశ్వాసం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరగబోతుంది. గత సంవత్సరంలో ఏమవుతుంది ఏంటి అని వీళ్ళకు ఆత్మవిశ్వాసం అంతా తగ్గిపోయింది. వీళ్ళకి అసలు నా జీవితం ఎటే వెళ్తుంది, అసలు ఏదైనా దారి, ఏదైనా మార్గం కనిపిస్తుందా అని నిస్పృహతో వీళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు ఎక్కువగా. ఈ సంవత్సరం ఏంటంటే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరగబోతుంది. కుటుంబంలో అంటే సంఘంలో గౌరవం, మర్యాద, పేరు ప్రఖ్యాతలు పిలిచి ఇస్తారు వీళ్ళకి. అంటే పెరగబోతున్నాయి. ఏదన్నా పార్టీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వీళ్ళ ఆధిపత్యం కూడా అక్కడ ఎక్కువ కనిపిస్తుంటుంది. కాబట్టి సంఘంలో గౌరవం, పేరు, మర్యాదలు కూడా బాగా పెరగబోతున్నాయి. ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగ ట్రాన్స్ఫర్, మార్పిడి జరగబోతుంది. అండ్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. కాకపోతే ఎంత కష్టపడితే అంత లెవెల్ అనేది వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. నిలదొక్కుంటారు వీళ్ళు ఈ సంవత్సరం అంతా. ఉద్యోగం చేసే వాళ్ళు అందరు కూడా నిలదొక్కోవడానికి మంచి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి వ్యాపారం చేసేవాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళకి కొత్త వ్యాపారాలు సక్సెస్ కాబోతున్నాయి. సపోజ్ ఇన్ని రోజులు ఏ వ్యాపారం చేయకుండా ఈసారి నేను ఫుడ్ వ్యాపారం చేస్తా, నేను 4 ఇడ్లీలు 4 దోశలు అన్నీ కూడా వండి నేను తీసుకెళ్ళి ఫలానా మంచి సెంటర్లో అమ్మేస్తా అంటే వీళ్ళు తీసుకెళ్ళి అమ్మితే గంటలో అమ్ముడుపోయేవన్నీ కూడా అరగంటలోనే అమ్ముడుపోతాయి. సో అంటే బిజినెస్ అనేది వీళ్ళకి ఏ రంగమైనా సరే, పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లకు కూడా వ్యాపార అభివృద్ధి, మంచి అవకాశాలు. వీళ్ళకి సలహాదారులు ఎక్కువగా రాబోతున్నారు. సలహాలు ఇచ్చేవాళ్ళు మంచి సలహాలు ఇవ్వబోతున్నారు. వ్యాపార రంగం అంతా కూడా వీళ్ళకి బాగుండబోతుంది. తర్వాత విద్యార్థులకు, చదువుకునే వాళ్ళకి ఎవరైతే
సూర్యోదయం కంటే ముందు లేస్తారో వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు. విద్యార్థులు ఎందుకంటే సూర్యుడు అనుగ్రహం లేదంటే బుధుడు ఏమి సాధించే చిన్నపిల్లల లాంటి తత్వాలే ఉంటాయి. సూర్యుడి క్వాలిటీ ఎప్పుడు వస్తుందో లీడర్షిప్ పెరుగుతుంది. లీడర్షిప్ పెరిగితే మార్కులు కూడా మంచిగా కొట్టేయడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఏంటంటే ముఖ్య సూచన సూర్యోదయం కంటే ముందు లేవాలి. ఆదివారం రోజైతే అస్సలు నాకు సెలవు ఉంది కదా అని కాకుండా సూర్యోదయానికి ముందే లేచి కొంచెం చదువుకొని తర్వాత వీళ్ళు రెస్ట్ తీసుకుంటారో వాళ్ళ ఇష్టం, కానీ సూర్యోదయానికి మాత్రం వీళ్ళు లేచి ఉంటే వీళ్ళకు మంచి ఇది ఉంటుంది. కుటుంబంలో గౌరవ మర్యాద పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ఆరోగ్యం అనే విషయానికి వస్తే వీళ్ళు ఆరోగ్య విషయంలో ఎక్కువగా జలుబుకు సంబంధించిన వాటితో దూరం ఉండాలి. ఎందుకంటే జలుబు వాటర్కి సంబంధించినటువంటివి ఈ సంవత్సరం అంతా జాగ్రత్త పడాలన్నమాట. కాబట్టి అలాంటి విషయాల్లో వీళ్ళు జలుబుకు సంబంధించిన విషయాల నుండి దూరంగా ఉంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగా ఉండబోతుంది అనేది ఇది విషయం. వీళ్ళు లక్కీ నెంబర్స్ కావచ్చు, యాంటీ నెంబర్స్ కావచ్చు అంటే ఏం చెప్తారు సార్? వీళ్ళకి ముఖ్యంగా యాంటీ నెంబర్స్ వచ్చేసండి 5కి అందరు మిత్రులే అంటారు. కాబట్టి 5కి కొన్ని యాంటీ పనులు ఉంటాయన్నమాట. వీళ్ళు ఏంటంటే 5వ తేదీన 5వ తేదీ 8వ తేదీ అని ఈ రెండు కూడా ఫ్యామిలీ నంబర్స్గా చెప్పుకుంటారనమాట. వీళ్ళు ఎక్కువగా మన రాహు అంటే 4వ సంఖ్యకు సంబంధించిన తేదీల్లో 4, 13 అండ్ 22, 31 ఈ తేదీల్లో కనుక వీళ్ళు ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఈ తేదీలు అవాయిడ్ చేయాలి వీళ్ళు, చేసుకుంటే వీళ్ళకి మంచిదండి. తర్వాత లక్కీ నెంబర్స్ అంటారా, లక్కీ నెంబర్ వీళ్ళకి 5 అండ్ 8 అంటాం. 8 ఏంటంటే శని కాబట్టి స్పీడ్ బ్రేకర్ ఇస్తాడు కాబట్టి 8ని అవాయిడ్ చేయాలి. 5వ నెంబర్ వాళ్ళు 5, 1 ఈ 2 తేదీల్లో వీళ్ళు పనులు మొదలు పెడితే సక్సెస్లు ఉంటాయండి. ఇక కామన్గా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు సార్? రెమెడీస్ అంటే ఏం చెప్తారు? రెమెడీస్ అంటే వీళ్ళు బుధవారం రోజున ఖచ్చితంగా గణపతి అధర్వణ శీర్షం అనే స్తోత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, అది పెట్టుకొని వినాలి. వీళ్ళు ఆదిత్య హృదయం వినాలి, ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయాలి. బుధవారం రోజున గుడికి వెళ్ళి వీళ్ళు బుధవారము వినాయకుడికి గరిక సమర్పించి వినాయకుడి దగ్గర 3 ఒత్తులతో దీపారాధన చేసి, 3 ఒత్తులు ఎందుకంటే నీకు ముడిపడి ఉంటామని, ప్రతి ఒక్క ఒత్తుకి రీజన్ ఉంటుందండి. 3 ఒత్తులు వేసి దీపారాధన చేసి గరిక వినాయకుడి పాదాలపైన పెట్టేసి వీళ్ళు 16 ప్రదక్షిణాలు చేసుకుంటే వినాయకుడికి బుధవారం రోజు వీళ్ళు నియమ నిష్టలన్నీ కూడా పాటిస్తే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే వీళ్ళు ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని మర్చిపోకూడదు, సూర్యుడికి జలం ఇవ్వడం మర్చిపోకూడదు. అండ్ బుధవారం ఇలాంటి పూజలు చేసుకోవడము లేదా దైవ ఆరాధన ఆధ్యాత్మికంగా వీళ్ళు బుధవారం పాటిస్తే వీళ్ళకి ఈ సంవత్సరం. సార్ కొంతమంది ఓన్లీ ఆస్ట్రాలజీ డీల్ చేస్తారు, కొంతమంది న్యూమరాలజీ డీల్ చేస్తారు, కొంతమంది వాస్తు డీల్ చేస్తారు. మీరు మూడింటిని మిక్స్ చేసేసి మూడిట్లో పరిజ్ఞానం సంపాదించారు. మరి ఎవరన్నా ఈ సబ్జెక్ట్స్ మీ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఏదన్నా అవకాశం ఉంటుందా మీ ద్వారా ఏదన్నా? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే చాలా మందిలో నేను కొన్ని కన్ఫ్యూజన్స్ అనేది చూసామండి. మేము ఇప్పుడు ఈ ఫీల్డ్లో 25 years నుండి పనిచేస్తున్నాం. అయితే మేము ఎక్కువగా జనాలకి రిజల్ట్ రాని విషయాలు ఏంటి అని గమనిస్తుంటాం, రీసెర్చ్ చేస్తుంటాం కదండి. దీంట్లో ఏంటంటే ఒక జ్యోతిష్యం మేము పట్టుకుంటే 100% రిజల్ట్ రాలేదు. తర్వాత జ్యోతిష్యానికి వాస్తు కలుపుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. న్యూమరాలజీ కూడా తీసుకుంటే ఈ మూడుటిని కలిపితేనే మాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట. నా క్లయింట్స్ అందరు కూడా ఈ మూడింటిని బట్టే మేము మీ దగ్గర నుండి బాగా లాభాలు పొందామని చెప్పారు. ఇది ఇప్పటి నుండి కాదండి, చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉద్యోగము, ఎవరికైతే ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ వాస్తు పైన అసలు ఇవి పనిచేస్తాయా లేదా అని ఏమైనా సంశయాలు ఉన్నా, లేదా లైఫ్లో ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలనుకున్నా
మీ అందరి కోసం నేను 2026 జనవరి 10వ తేదీన ఆ రోజు కూడా ఏకాదశి అవుతుంది. ఆ ఏకాదశి రోజున నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విద్యను మీరే నేర్చుకొని మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు, మీ ఇంటిని మీరే వాస్తు చేసుకోవచ్చు. అసలు ఈ జ్యోతిషం పనిచేస్తుందా లేదో మీరే తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మన జాతక మన భవిష్యత్తు, మన జీవితం అనేది మనకు తెలిసినంత ఎదుటి వారికి తెలియదు. కాబట్టి మన జ్యోతిష్యం అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనకు ఇతరులు చెప్పడానికి బాగొస్తుంది. కాబట్టి మీ ఇంటికి మీరే వాస్తు చేసుకోండి, జ్యోతిష్యం మీరే చేసుకోండి, మీ నేమ్ అనేది మీరే ఇది చేసుకోండి. మీరు లైఫ్లో ఈ క్లాసెస్ ద్వారా మంచి లాభాలు పొందబోతారు, అంత విజయాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.